ఓకే గైస్, మీరైతే ఇప్పుడు చూస్తున్నారు టాటా ప్రైమా ఈవీ వర్షన్. ఇది అంటే ఎలక్ట్రిక్ వర్షన్. టాటా అనేది చాలా ప్రైడ్గా అయితే ఈ వెహికల్ని అయితే లాంచ్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు 28 టన్స్ పాసింగ్ కెపాసిటీ అయితే టాటా ఇచ్చింది. ఆ తర్వాత దీని హార్స్ పవర్ వచ్చేసి 300 హార్స్ పవర్ గైస్. అంటే చూడండి ఇది ఎంత వేగవంతంగా ఎంత పికప్ ఉంటుందో, భయంకరమైన పికప్ ఉంటుంది అనమాట. సో టాటా వారు ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన వెహికల్ ఇది, ఈవీ వెహికల్. కిందేమో ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, కిందేమో ఫాగ్ లైట్స్ ఇచ్చారు, పైన వచ్చేసరికి మీకు మిర్రర్స్ ఇచ్చారు, సైడ్ మిర్రర్స్, ఆ మిర్రర్స్. ఇది గైస్ మొత్తం మీద ఫ్రంట్ అపియరెన్స్ అయితే మీకు ఈ విధంగా ఉంది. మీకు చాలా ఎక్సలెంట్గా బోల్డ్ లుక్ అయితే కనబడుతుంది ట్రక్లోని. ఆ తర్వాత మొత్తం వాక్ అరౌండ్ చూద్దాం అసలు ఏ విధంగా ఉందనేది. ఈ టాటా ట్రక్ వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి 28 టన్స్ గైస్. ఆ తర్వాత కాన్ఫిగరేషన్ వచ్చేసి 6x4. ఆ తర్వాత ట్రాక్షన్ మోటార్ ఇంజిన్ వచ్చేసి 6 ఫేస్ PM మోటార్ అయితే దీనికైతే ఉంది. ఆ తర్వాత ఇంజిన్ కెపాసిటీ, ఆ తర్వాత మ్యాక్సిమం పవర్ వచ్చేసి 245 కిలోవాట్స్. ఆ తర్వాత మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 2950 న్యూటన్ మీటర్స్ అనమాట. ట్రాన్స్మిషన్ వచ్చేసి 2 స్పీడ్ ఆటో షిఫ్ట్ ఈ గేర్ బాక్స్ అనమాట. ఆ తర్వాత క్యాబ్ వచ్చేసి టాటా ప్రైమ్ క్యాబ్ అయితే వచ్చింది దీనికి. ఆ తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 453 కిలోవాట్స్ విత్ 230 AH. అంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అంటే దీనికైతే బ్యాటరీలు ఉంటాయి. ఆ తర్వాత కీ ఫీచర్స్ వచ్చేసి ఫ్లీట్ ఎడ్జ్ యాప్ ఇందులో మీకు ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. దాంట్లో మీ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ తర్వాత ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ విత్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అంటే మీకు రేర్ పార్కింగ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ప్రొజెక్టర్ ల్యాంప్స్ విత్ DRLs ఉంటాయి. తర్వాత కార్నరింగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హిల్ రైడ్ అసిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చాడు. ఆ తర్వాత బాడీ వచ్చేసి 18 CUM బాక్స్ అనమాట. కీ అప్లికేషన్స్ వచ్చేసి పోర్ట్ అప్లికేషన్, మినరల్స్, మూమెంట్, స్లో మైనింగ్ అనమాట. ఇది మైనింగ్లో వాడచ్చు. ఆ తర్వాత పోర్ట్స్లో వాడచ్చు. ఆ తర్వాత ఏదన్నా సరుకులు చేరవేయడంలో అయితే వాడచ్చు. ఈ ట్రక్ని అయితే ఈ విధంగా అయితే వాడచ్చు. సో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ట్రక్ గైస్ ఇది. మీకు సూపర్గా ఉంటుంది ఈ ట్రక్ అయితే. మీరు మొత్తం చూసినట్లయితే మొత్తం టైర్ ప్రెషర్ ఇండికేటర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూడండి, ఇదైతే టైర్ ప్రెషర్ ఇండికేటర్, ఇది చూసారు కదా, ఇదైతే టైర్ ప్రెషర్ ఇండికేటర్ ఇది. సో ఇదైతే మొత్తం బాడీ ఎక్స్టీరియర్ లుక్ గైస్. ఈ విధంగా అయితే మొత్తం బాడీ ఎక్స్టీరియర్ అయితే ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏ విధంగా ఉందో ట్రక్. చూడండి గైస్, ఇదైతే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఆటో గేరు ఈవీ వెహికల్. ఫుల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ స్పీడోమీటర్లు కానీ ఇవన్నీ ఏమీ లేవు, డైరెక్ట్ డిజిటల్ అనమాట. మీకు అన్నీ కనబడుతూ ఉంటుంది. ఇందులో మీకు టైర్ ప్రెషర్ కానీ మొత్తం అన్నీ డిజిటల్ మీటర్లో కనబడతాయి. ఆ తర్వాత ఇది కాక్పిట్ టైప్ మోడల్ డాష్ బోర్డ్. ఇది కాక్పిట్ టైప్ మోడల్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఫుల్ ఏసీ క్యాబిన్. మీకు ఫ్రంట్ ఏమన్నా పత్రాలు పెట్టుకోవడానికి ఈ విధంగా ఇచ్చాడు. ఆ తర్వాత మీకు హిల్ అసిస్టెన్సే కానీ లైట్ మోడు, మీడియం మోడు ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో అయితే మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే మీకు ఇందులో క్లియర్గా కనబడుతుంది. మీరు రివర్స్ చేసేటప్పుడు ఏ విధంగా రివర్స్ అవుతుంది అనేది కెమెరా క్లియర్గా కనబడుతుంది. ఆ తర్వాత ఇందులో మీకు ఏసీ అడ్జస్ట్మెంట్లు, కంట్రోల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్, ఇక్కడైతే మీకు ఆటో గేర్ సిస్టమ్ అయితే ఉంది. డ్రైవ్ అంటే డ్రైవ్లో ఉంటుంది, న్యూట్రల్ అంటే న్యూట్రల్లో ఉంటుంది. ఆ తర్వాత రివర్స్ అంటే రివర్స్లోకి వెళ్తుంది. సో స్టాండ్ బైలో కూడా ఉంటుంది. ఎస్ అంటే స్టాండ్ బై ఇది. సో పి అంటే పార్కింగ్లో ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసినట్లయితే గైస్, ఇక్కడైతే మీకు డ్రైవర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. ఫుల్ ఎక్స్ట్రాడినరీ కొత్త ఫీచర్స్ అయితే లాంచ్ అయింది గైస్. డ్రైవర్ పక్కన ఇద్దరు కూర్చోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇద్దరైతే కూర్చోవచ్చు. తర్వాత దీనికి ఏసీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీకు స్టీరింగ్ చూసినట్లయితే స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంది గైస్. ఇక్కడ స్టీరింగ్లోనే మీరు ఆడియో కంట్రోల్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇందులో కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. ఇక్కడ టాటా సింబల్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇందులోనే మీకు సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చేసాడు, చూసారా? ఇదిగోండి సౌండ్ సిస్టమ్ అయితే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇందులో క్లచ్ అనేది ఉండదు, యాక్సిలేటరు
ఎక్సలేటర్, తర్వాత బ్రేక్ తప్ప ఇంకేమి ఉండవు అనమాట. ఇందులో మీకు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే స్పేషియస్గా అయితే క్యాబిన్ అయితే ఉన్నది. ఎలక్ట్రిక్ వెహికల్లో అయితే డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది, దీన్ని డిఎంఎస్ అంటారు. ఒకవేళ డ్రైవర్ కానీ నిద్రపోతున్నాడు అనుకోండి, ఈ డిఎంఎస్ వెంటనే డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది, వెంటనే సైరన్ ఇచ్చి డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది అనమాట. అంతేకాదు ఇక్కడ మీరు సీట్ చూసినట్లయితే ఫుల్ మూమెంట్ అయితే ఉంది సీట్లోని, అంటే మీకు డ్రైవర్కి కుషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇలాగ వెనక్కి రిక్లైన్ కూడా అవుతుంది. చూడండి, సీట్ కావాలంటే పైకి పెరుగుతుంది, ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ అయితే రిక్లైన్ అవుతుంది. ఇది గైస్ ప్రస్తుతానికి అయితే దీంట్లో ఉన్న ఫీచర్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, పైకి కిందకి కూడా కావాలంటే హ్యాండిల్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ యొక్క కంఫర్ట్ని బట్టి ఇదైతే ఉంటుంది అనమాట. ఇది గైస్ మొత్తం మీద ఈ ఓవరాల్గా ఈ ట్రక్ యొక్క రివ్యూ నేనైతే చాలా వరకు చెప్పాను అనుకుంటున్నాను. ఆ తర్వాత మర్చిపోయాను, క్రూజ్ కంట్రోల్ అనేది ఇది ఇక్కడ ఉంది. ఇది ఒక లిమిటెడ్ స్పీడ్లో 60 స్పీడ్లో అయితే ట్రక్ వెళ్ళిపోతూ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ అయితే ఇందులో ఉంటుంది. ఇక్కడైతే మీకు వైపర్స్ కానీ సిగ్నల్స్ కానీ అన్నీ పక్కన అయితే ఉంటాయి. అది గైస్ మొత్తం మీద ఈ ట్రక్ డీటెయిల్ రివ్యూ అయితే నేను మీకు ఇవ్వగలిగాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.